నమస్కారం. ఇది ఒక కథ. ఈ కథ పేరు 'అమ్ముకున్న చెట్టు'. కథ పేరు 'అమ్ముకున్న చెట్టు'. ఇది చాలా సంవత్సరాల క్రితం చదివింది. ఇది ఈనాడు దినపత్రికతో పాటు వచ్చే ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చినట్లు గుర్తు, చదివినట్లు గుర్తు. అయితే ఇక్కడ కథ పేరు గుర్తే గానీ, రచయిత పేరు గుర్తులేదు. అది కొంచెం చింతిస్తున్నాను. ఎందుకంటే మంచి కథ రాసినటువంటి రచయిత పేరు గుర్తుంచుకోకపోవటం కూడా బాధాకరం. కొన్ని కథలు కనెక్ట్ అవుతుంటాయి, బాగా గుర్తుంటాయి. అలానే గుర్తుంది, మీకు నచ్చుతుందని మిత్రులకు చెప్తున్నాను. ఈ కథలో సారాంశం ఏంటంటే, రచయిత ఒక పాత్రను ముందు పరిచయం చేస్తాడు. ఆమె వంటలు చేసే ఒక స్త్రీ. ఈమె ఒకళ్ళ ఇంట్లో తద్దినానికి ఈమెను పిలుస్తారు వంట చేయడానికి. ఈమె పేరు జానకమ్మ అనుకుందాం. ఆ రోజు ఆ ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. ఆ తద్దిన కార్యక్రమానికి భోజనం అంతా చేస్తుంది. ఆ వంటల కార్యక్రమం చేస్తుంది. ఈమెకి అంతా పూర్తయిన తర్వాత రూ. 200 ఆమెకి ఇవ్వాల్సింది ఇస్తారు. ఆ తర్వాత గౌరవంగా ఒక చీర కూడా ఆమెకి ఇస్తారు, ఆ ధరిపించుకున్న వాళ్ళు. నాకెందుకయ్యా ఈ చీరని ఆమె చెప్తుంది. లేదమ్మా, పెద్దదానివి, మా తల్లిలాగా ఉన్నావు, బాగా చేసే వంటలు కూడా, తృప్తిగా ఇస్తున్నాం, తీసుకోమ్మా, ఏ అభ్యంతరం పెట్టవాక అని చెప్పి వాళ్ళు ఏదో రిక్వెస్ట్గా చెబుతారు. ఆమె కొద్దిగా అసంతృప్తిగానే, సరే వాళ్ళు బతిలాడుతున్నారు కాబట్టి ఆ చీర కూడా తీసుకుంటుంది. నమస్కారం పెట్టి ఆమె ఇంటికి పోతుంటుంది. మళ్ళీ చెప్తాడు రచయిత, వాస్తవానికి ఈమె ఇప్పుడు వంటలు చేయాల్సిన అవసరం లేదు, కొన్ని పరిస్థితులు రీత్యా మళ్ళీ గంటె పట్టింది అని పరిచయం చేస్తాడు. ఈమె స్టోరీ ఏమిటంటే, ఈమెకి ఒక బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డ 12 ఏళ్ల వయసులో ఆమెకి భర్త మరణిస్తాడు. సరే, అప్పటి నుంచి కూడా ఆమెకు తోడు ఇలాంటి ఒక ఆమె తోడవుతుంది. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి వంటలకి ఎక్కడికైనా పోతుంటారు. ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. ఈమె ఈ బిడ్డని బాగా చదివిస్తుంది. సహజంగా ఇలాంటి పాత్రలు మనకు చాలా కనిపిస్తుంటాయి గమనిస్తే. బాగా ఈ పిల్లవాడిని బాగా చదివించుకొని ఒక మంచి ఉన్నత ఉద్యోగస్తుని చేస్తుంది. ఉన్నత ఉద్యోగాన్ని చూసి చాలామంది సంబంధాలు కూడా వస్తారు. అయితే ఈ అబ్బాయిని చదివించుకోవడానికి ఏ కష్టార్జితం సంపాదించిందే కాకుండా కొంత అప్పు కూడా చేయాల్సి వస్తుంది. సరే, ఒక నచ్చిన సంబంధం ఒకటి వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఉద్యోగస్తురాలు. వచ్చిన తర్వాత ఆ సంబంధం ఖాయమవుతుంది. వాళ్ళు ఏదో కట్నం ఇస్తారు, కొన్ని అప్పు సొప్పులు కూడా తీర్చుకుంటుంది. ఆమె మిగుల్చుకోదు, అప్పు సొప్పు మాత్రమే తీర్చుకుంటుంది అన్నమాట. సరే, వివాహం అవుతుంది. ఈమె కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లకాయలు పుడతారు. ఇట్లా జరుగుతున్న క్రమంలో ఈ సహజంగా అత్తాకోడలకంటూ ఇప్పుడు ఒక బిడ్డని ఎంతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారు. సరే, కోడలు వచ్చిన తర్వాత వాళ్ళ పెత్తనాలు సహజంగా ఉంటుంటాయి. అత్తగారి గొప్పతనాన్ని ఎవరు గమనించకపోవచ్చు, కొంతమంది గమనిస్తుంటారు. గమనించకపోయిన దాంట్లో ఏమొకటి. ఇట్లా జరుగుతున్న క్రమంలో పక్కింటి వాళ్ళు తీర్థయాత్రలకని వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు బాగా పరిచయంగా ఉంటారు. వాళ్ళు ఈమెను పిలుస్తారు. ఏమ్మా, నువ్వు కూడా మాతో పాటు తీర్థయాత్రలకి రా, బాగుంటుంది, మేము తీసుకెళ్తాం. ఎందుకంటే మీ కొడుకు కోడలు ఉద్యోగస్తులు, వాళ్ళకి నేను తీసుకెళ్ళటం కూడా కుదరదు. మాకు వస్తే తోడుకుంటుంది, పెద్దదానివి, మేము నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తామని వాళ్ళు భరోసా ఇస్తారు. ఈమెకి ఇట్లా తిరగటం కూడా పెద్ద ఆసక్తి ఉండదు. కానీ వాళ్ళు పిలిచారు కదా అనే ఉద్దేశంతో కొడుకుతో ఒక మాట చెప్తుంది. అయినా పక్కింటి వాళ్ళు ఇలా అన్నారు, పోయి రమ్మంటే పోయిస్తాను రా అంటుంది. సార్, దాందే ఉందమ్మా, మార్కెట్ తిరిగి తీసుకెళ్ళడానికి వసతి లేదు, కుదరట్లేదు, నువ్వన్నా పోయిరామ్మా అని చెప్పి కొడుకు చెప్తాడు. వాళ్ళ భార్య కూడా అమ్మకు కావాల్సింది ఏదో ఏర్పాటు చేయని చెప్పని చెప్తాడు.
ఈమె ఇంకో మాట కూడా ఉంటుంది. ఒరేయ్! నేను కూడా సరే నేను వెళ్తున్నాను. నన్ను పంపిస్తారు. నాతో పాటు నా స్నేహితురాలు మేమిద్దరం కలిసిమెలిసి జీవించాం. కష్ట సుఖాలను తెలుసు. ఆమె కూడా పాపం తీసుకెళ్ళేవాళ్ళు లేరురా. ఆమెని నాతో పాటు ఆమెను కూడా తీసుకెళ్తానురా. ఆమె పాపం తిరిగేది మనిషి కాదు. ఎప్పుడు చూడలేదు అని చెప్పి ఈమె ఒక కోరిక కోరుద్ది కొడుకుని. అట్లనే తీసుకెళ్ళమ్మా, ఆమెను తీసుకెళ్ళడం అభ్యంతరం ఏంది అని చెప్పి ఇతను కూడా చెప్తాడు. ఇద్దరికి కావాల్సిన డబ్బులు ఇవ్వని చెప్పి కోడలికి పురమాయించి ఇతను డ్యూటీకి ఇతను వెళ్తాడు. సరే ఎంత ఏంది అని అంటే దానికి 5,000 10,000 ఏదో ఖర్చు చెప్తారు. ఆమెకి కొద్ది కోపం వస్తుంది కోడలి గారికి. నిన్ను పంపించడమే కాకుండా మళ్ళీ నీకు తోడు ఆమెకు కూడా డబ్బులు పెట్టాలా అని కొద్దిగా కసురుకుంటుంది. ఏమమ్మా అంటే ఈ కోడలు ఉంటుంది అత్తగారితో, ఇది అమ్ముకున్న చెట్టు. అమ్ముకున్న చెట్టు ఎవరు? భర్తని. ఇది అమ్ముకున్న చెట్టు. ఆ రోజు మేము కట్నం ఇచ్చి కొనుక్కున్నాం. అమ్ముకున్న చెట్టు నుంచి ఎంతవరకు ఆశించాలో అంతవరకు ఆశించాలమ్మా అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి హితబోధ అత్తగారికి చేస్తుంది. ఈమెకి నేత్రాలు తిరుగుతాయి. సరే చాలా బాధపడుద్ది. సరే నేను పోవటం లేదమ్మా, నాకు పోవటం కూడా ఇష్టం లేదు. వాళ్ళేదో పిలిస్తే నేను పోదాం అనుకున్నాను. సరేలేమ్మా అని చెప్పి ఒక మనస్తాపానికి గురై కొడుకు వచ్చిన తర్వాత, ఒరే నేను పోవటం లేదు, నేను 10 రోజుల పాటు మా స్నేహితురాలతో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను రా అని చెప్పి చెప్పుద్ది. ఇవన్నీ అతనికి పెద్ద పట్టించుకోడు. అట్లానే పోయిరమ్మా అని చెప్పి అతను ఏదో చెప్తాడు. ఇవి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ వీళ్ళు ఊరకు ఉండలేరు కదా, అట్లానే వంటలకు వెళ్తుంటారు. ఆ వంటకి వెళ్ళే క్రమంలోనే ఈ తద్దినానికి రావటం, మధ్యలో జరగటం ఇలా జరుగుతుంది. ఆమె ఇంక అక్కడే ఉంటుంది. వీళ్ళు రమ్మని కూడా చెప్పరు. అప్పుడప్పుడు ఆయన పరామర్శిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అవేదో జరిగిపోతుంది కదా, ఈయన కూడా స్థాయిగా ఉంటాడు. కొన్ని రోజులకి కొడుక్కి ఒక ఉద్యోగ ప్రమోషన్ వస్తుంది. వేరే ఊరికి వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళాలి. ఒక 3 నెలల పాటు ఉండాలి. అయితే ఇక మీ అమ్మగారిని తీసుకుంటా ఇక్కడ పెట్టి వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, భార్యాభర్తలు. సరే ఇతను మామూలుగానే వెళ్తాడు. మామూలుగానే వెళ్ళేసి అమ్మా సంగతి నాకు ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది, పలానా ఊరు వెళ్ళాలి కాబట్టి ఒక 3 నెలల పాటు మేము అక్కడ ఉండాల్సి వస్తుంది. ఈ 3 నెలల పాటు నువ్వు ఇంట్లో ఉండమ్మా, మళ్ళీ పిల్లకాయలు స్కూళ్ళకి వెళ్ళాలి అని చెప్పి అతను కష్టాలేదో అతను చెప్తాడు, అవసరాలు తెచ్చి చెప్తాడు. సరే ఇవన్నీ మనసులో ఉన్నప్పటికి కూడా అన్నీ పక్కన పెట్టేసి అబ్బాయికి ఇష్టం, కొడుక్కి ఒక అవసరం వచ్చింది, అవసరం తీర్చాల్సిన ధర్మం అని చెప్పి ఆమె సరే అట్లాడే నాయన అని చెప్పి వాళ్ళ స్నేహితురాడికి సరే వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సర్దుకొని వెళ్తుంది. అబ్బాయితో పాటు వెళ్తుంది, కొడుకుతో పాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3 నెలల పాటు ఆ మనవడితో మనవరాలతో ఆమె సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలను ఏర్పాటు చేస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఉద్యోగానికి ట్రైనింగ్కి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత ఈమె ఆ 2వ రోజు 3వ రోజు ఈమె గుడ్డలు ఈమె సర్దుకుంటూ ఉంటుంది. సర్దుకొని సరే నేను వెళ్ళొస్తాను రా అంటది. అతను క్యాజువల్గా సరేనమ్మా అని అంటాడు. అంటే కొందరు కొడుకులు కూడా తల్లిని అర్థం చేసుకోలేరు. తల్లి యొక్క కష్టాన్ని మర్చిపోయే కొడుకుల్లో ఇతను కూడా అనుకుందాం. అంటే రచయిత చెప్పిన విషయం కాదు. కోడలు చెప్తుంది, 2 రోజులు ఉండి పోవచ్చు కదా అని చెప్తూ 200 రూపాయలు ఛార్జీలు గుంచుకో అని చెప్పి ఈమె చేతులు పెట్టుద్ది. 2 రోజులు ఉండి పోవచ్చులే అని చెప్తూ 200 రూపాయలు చేతులు పెట్టుద్ది ఛార్జీలు గుంచుకొని. ఈమె 200 రూపాయలు ఏందమ్మా అంటుంది. ఈ 200 రూపాయలు అంటే నాకు 200 రూపాయలు కాదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళినా రోజుకి నాకు 200 రూపాయలు డబ్బులు ఇస్తారు, అంటే వంట చేసినందుకు ఇస్తారు. 3 నెలల పాటు ఇక్కడ నేనున్నాను, నెలకు 6,000 రూపాయలు అవుతుంది. 3 నెలలు ఉన్నాను కాబట్టి నాకు 18,000 రూపాయలు నాకు రావాలమ్మా అని చెప్పి ఈమె చెప్పింది. అదేంది నువ్వు చేసింది మీ మనవడికి మనవరాలికి సేవ చేసావు, మీ కొడుక్కి బిడ్డలకి చేసావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ డబ్బులు అడుగుతున్నావే అని చెప్పి ఈమె కసురుకుంటుంది కోడలు. ఇది అమ్ముకున్న చెట్టు కదమ్మా,
ఈ అమ్ముకున్న చెట్టుకి ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. గతంలో ఈ చెట్టుని బాగా పెంచాము. మీ చేతుల్లో పెట్టాము, అమ్ముకున్నాం. ఇప్పుడు నేను ఎంతవరకు దానికి ఉపయోగపడాలో అంతవరకే కదమ్మా! నా డబ్బులు నాకిస్తే నేను వెళ్తా అని చెప్పి ఈమె కూడా ఒక చెణికేస్తది. ఆమె ముందు ఈమె కూడా పంపించాలనే ఇది కదా! ఆ రూ. 18,000 చెప్పినట్టుగా డబ్బులు లెక్కేసి ఈమె చేతిలో పెట్టుద్ది. ఈమెకి బాధపడుతూ ఆ రూ. 18,000 మనవడి చేతిలో మనవరాలి చేతిలో చెరిసగం ఇచ్చి, ఈ వంట మనిషి ఒంటరిగా ఉంటుందని మీరైనా ఎప్పుడైనా తలుచుకోండిరా అని చెప్పి ఆమె అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. ఇది కథ. ఇలాంటి పాత్రలు మన ఇళ్ళ మధ్యలో, ఇళ్ళ ఉండే ప్రాంతాల్లో కూడా ఉంటుంటాయి. ఈ కథ ఎందుకో నాకు నచ్చింది, గుర్తుంది. మిత్రుల కోసం మరొకసారి చెప్పడం జరిగింది. నమస్తే.